అందరిలో క్యూరియాసిటీ కలిగిస్తూ భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ థియేటర్లలో దిగింది. సినిమా కథ విషయానికొస్తే కొరటాల ట్రైలర్తోనే కథ మొత్తం చెప్పేశాడు. ఎక్కడో ముంబైలో మొక్కలను కాపాడుకుంటూ నేచర్ లవర్ గా ఉండే ఒక హీరో మనుషులకు ఏ కష్టం వచ్చినా తట్టుకోలేక వాళ్లకు అండగా నిలబడే హైదరాబాద్ లో ఉండే ఒక పెద్ద మనిషి. ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలిశారు, కలిసి ఏం చేశారు, అసలు వాళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? ఇలాంటి ఒక సింపుల్ ప్లాట్ ని తన హ్యాట్రిక్ సినిమా కోసం ఎంచుకున్నాడు కొరటాల శివ. పైగా మోహన్ లాల్ ని సినిమాలోకి తీసుకుని మరో సాహసం చేశాడు. అయితే నిజాయితీగా కథను నమ్మి నడిచాడు. ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చిన ఎన్టీఆర్ ని కూడా అభినందించాలి. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే ఎమోషన్ తో కూడా సినిమా తీసి హిట్ కొట్టొచ్చని ప్రూవ్ చేశాడు కొరటాల. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల వరకు సినిమా అంతా మోహన్ లాల్ పై రన్ అవుతూ ఉంటుంది. కథ మధ్యలో ఎక్కడా అడ్డం పడకుండా గ్యారేజ్ బ్యాక్ స్టోరీ మొత్తం ముందే చూపించి స్మూత్ గా టాక్ ఆఫ్ తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి కొరటాల పెన్ పవర్, అతడి టేకింగ్ డెప్త్ మనకు మంచి ఫీల్ నిస్తాయి. ఇక బ్యాలెన్సింగ్ గా కథను నడిపించే డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఇక ఎన్టీఆర్ ఈ కథను ఒప్పుకోవడంతోనే సగం గెలిచాడు. హీరో క్యారెక్టర్ కి అతను కనెక్ట్ అయిన విధానం, దాన్ని ప్రొజెక్ట్ చేసిన తీరు సింప్లీ సూపర్. ఫైట్స్, డాన్స్లతో కట్టిపడేసిన ఎన్టీఆర్ ఎమోషన్ ని కూడా 100% పండించి తనలోని మరో యాంగిల్ రివీల్ చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ మోహన్ లాల్ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఉన్న ఇంటెన్సిటీ పీక్స్ లో ఉంటుంది. ఇక సమంత కథకు అవసరమైన కలర్ ఇవ్వడానికి ఉపయోగపడింది. నిత్య మీనన్ కనిపించింది తక్కువ సమయమే అయినా ఉన్నంతలో కామెడీ చేసింది. ఇక మోహన్ లాల్ యాక్టింగ్ గురించి గానీ క్యారెక్టర్ గురించి గానీ మాట్లాడడం సరికాదు, చూసి ఆనందించాల్సిందే. ఇక మిగతా పాత్రలన్నీ కూడా కథను అనుసరించి ప్రవర్తిస్తూ ఆకట్టుకుంటాయి. తిరు సినిమాటోగ్రఫీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తన కెమెరా వర్క్ తో గ్యారేజ్ ని 10 మెట్లు పైన నిలబెట్టాడు. రాకింగ్ ఆల్బమ్ తో అదరగొట్టిన దేవిశ్రీ రీ రికార్డింగ్ విషయంలో పక్కా ఎఫర్ట్ పెట్టాడు. శివ తీసిన ఎమోషనల్ సీన్స్ కి తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు. ఇక కాజల్ పాట ఉండడం వల్ల నష్టం లేదు, లేకపోయినా ప్రాబ్లం లేదన్నట్టుంటుంది. మిగతా వాళ్లంతా పరిధి మేర కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే జనతా గ్యారేజ్ ఒక న్యూ స్టైల్ ఎమోషనల్ కమర్షియల్ మూవీ. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కామెడీ లేకపోవడం, రొటీన్ కథలా అనిపించడం, విలన్ క్యారెక్టరైజేషన్, తేలిపోయిన హీరోయిన్ల పాత్రలు, స్లోగా సాగే ఫస్ట్ హాఫ్. సినిమా చూసిన తర్వాత ఎవరు ఏ ఫీలింగ్ తో బయటకు వస్తారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.